హలో అండి, చెర్రీ టమాటోస్ వచ్చాయి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ నుంచి. సో వాటితో మనం ఇవాళ నిల్వ పచ్చడి ట్రై చేద్దాం. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుందాం. పెద్దవాళ్ళు పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు కదండి. సో ఇవాళ మా అమ్మతో పెట్టిస్తాను ఈ టమాటా పచ్చడి. తను ఎలా చేస్తుందో ఏంటో వివరాలు చూసేద్దాం రండి. భలే ఉంది, చక్కగా చాలా టమాటాలు వచ్చాయి కదా, ఏం చేద్దాం వాటితో? పచ్చడి పెడదాము, నిలవ పచ్చడి పెడదాము. ఈ టమాటాలు కొంచెం పుల్లగా కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఉప్పు కారం అన్నీ మామూలే, మెంతిపిండి, కొంచెం ఆవు పిండి, వెల్లుల్లిపాయ వేసి చట్నీ పెట్టాలి. ఈ టమాటాలు మా ఫ్రెండ్ వాళ్ళ పొలం నుంచి వచ్చినాయి, ఆర్గానిక్వి. సో వీటితో నువ్వు పచ్చడి పెట్టి వాళ్ళ ఓకేనా? కానీ అందరికీ కూడా దొరకట్లేదు, నిజంగా దొరకటం మన వాళ్ళు అవి ఇవ్వటం చాలా లక్కీ. అవును, కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నావు కదా, అవేంటో కూడా ఒక్కసారి చెప్పేసాయి. సాల్టు, మెంతిపిండి, ఆవు పిండి, వెల్లుల్లిపాయ, కారము, చింతపండు. ఓకే, తాలింపు తర్వాత చెప్తావా? మంచిదంతా తాలింపు పెట్టుకోవాలి పల్లి ఆయిల్తో. ఓకే, ఫస్ట్ ఏం చేయాలమ్మా? పల్లి ఆయిల్ వేస్తున్నాను. ఓకే, పొయ్యి వెలిగించావా? పొయ్యి వెలిగిస్తావా? వెలిగిస్తున్నా. ఆయిల్ కాగాక దానిలో టమాటా వేయాలా? కూర ఎంత కాగాలి? నూనె బాగా మసాలా వేడెక్కితే చాలు. ఓకే రైట్. నూనె కాగిందా? కాగిందమ్మా. టమాటాలు వేస్తున్నాను. కొంచెం నెమ్మదిగా వేయాలి, చిందిద్ది ఆయిల్. చాలా ఆయిల్ ఉంది, పడుతుందిగా. పడుతుంది. పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువే కావాలి. అవన్నీ మగ్గిపోవాలి అప్పుడు పూర్తిగా. ఇదివరకు పాతకాలంలో ఎండబెట్టి అది చేసేవాళ్ళు కదా, ఊరబెట్టి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేవాళ్ళు. అవి 2 రోజులు ఎండబెట్టి అప్పుడు మళ్ళీ ఆ వాటర్లో వేసి అది పచ్చడి రుబ్బేవాళ్ళు అనమాట. సాయంత్రం తాలింపు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇలా ఆయిల్లో మగ్గబెడితే సరిపోతుంది. ఇది బాగానే నిల్వ ఉంటుందా? మరి నిల్వ ఉంటుంది, 6 నెలలు అయితే గ్యారెంటీగా ఉంటుంది. ఓకే, మూత పెట్టి మగ్గించుకోవాలా ఇలా ఓపెన్గానే? మూత పెట్టుకోవాలి. ఓకే, మూత పెట్టేద్దామా మరి? మూత పెట్టేద్దాం. చాలా నీరు వస్తుందమ్మా ఈ చిన్న టమాటాకి. అవును, టైం పట్టింది. ఇప్పుడు ఇదంతా దగ్గరగా రావాలి కదా, చాలాసేపు ఉడకాలి. అవును. దీనిలోకి ఇప్పుడు ఏమైనా వేస్తున్నావా? చింతపండు వేస్తున్నామ్మా, కొంచెం మగ్గిద్ది కదా. ఇంకా 1 స్పూను పసుపు. ఓకే, ఇది ఇంకా దగ్గర పడింది కదా, దీనిలోకి ఇప్పుడు ఏమేమి వేస్తావు? 1 స్పూను వెల్లుల్లిపాయ, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ వేయాలి. ఓకే, స్పూనున్నర మెంతిపిండి, 1 స్పూను ఆవు పిండి, ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు కారము ఎంత వేస్తున్నావు? కారము గ్లాస్ వేసి కొంచెం ఇంకో 2 స్పూన్లు వేద్దాం. ఓకే,
కారం వేసి ఒక గ్లాస్ వేసి కొంచెం ఒక 2 స్పూన్లు వేసి 2 స్పూన్స్ వేసాం. అట్లానే ఒక గ్లాసు సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నావు అంతే కారం కన్నా. ఇక 2 స్పూన్లు వేయను. ఓకే, ఒక గ్లాసు. చాలకపోతే కొంచెం టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ కలుపుకోవచ్చు. ఓకే, భలే కలర్ఫుల్గా ఉంది పచ్చడి అప్పుడే. చాలా బాగుంటుంది, తింటే కూడా బాగుంటుంది. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటుంటే. ఇది ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకోవాలా మళ్ళీ? మిక్సీ ఒక్క 2 సార్లు తిప్పితే సరిపోతుంది. చాలా ఈజీ కదా యాక్చువల్గా. చాలా ఈజీ. చక్కగా పచ్చళ్ళు అంటే భయపడిపోతాము చిన్నవాళ్ళం పట్టడానికి, కానీ కొలతలు కొంచెము కరెక్ట్గా తెలియదు మాకు. అంటే అంత కరెక్ట్ ఏం అక్కర్లేదు, టేస్ట్ చూసుకొని కూడా కలుపుకోవచ్చు. అందరికీ కొలతలు గుర్తుంటాయా, కాబట్టి మనం కేజీకి 50 గ్రాములు 30 గ్రాములు అలా చెప్తుంటారు కదా. తూకాలు పెట్టుకొని అవన్నీ చేయాలి. ఇది మనం సుమారు వేసుకోవచ్చు. అదే మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు అలా వేసేస్తుంటారు. మాకేమో పచ్చళ్ళు చేయటం అంటే 2 సార్లు చేస్తే 3వసారి మీరు కూడా మాకన్నా బాగా చేస్తారు. అంతేనా? అంతే, ఇంకా అయిపోయిందమ్మా. ఓకే, ఇది కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని తాలింపు పెడతాం. ఓకే, రైట్. కట్టేస్తావా పొయ్యి అయితే? పొయ్యి కట్టేయటం. ఓకే, ఆరిపోయిందా పచ్చడి? మిక్సీ వేసుకోవచ్చా? మిక్సీ వేయచ్చు. ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది. ఓకే, మిక్సీ పట్టేద్దాం అయితే. ఓకే, పడదాం. అది సెకండ్ టైం వేస్తావా మళ్ళీ? మళ్ళీ సెకండ్ టైం. ఇంకా ఇది కూడా రుబ్బేశాక తాలింపు పెట్టేద్దాం. ఆయిల్ మరిగిన తర్వాత ఏమేమి వేస్తావు? ఎండుమిరపకాయ, ఎండుమిర్చి వేసాను. తర్వాత శనగపప్పు. ఓకే, మన ఇష్టం, ఎంత కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇది మినపప్పు. మినపప్పు. పచ్చడి ఎంత ఉందో తాలింపు అంత వేస్తున్నావు. అంతే కదా, అట్లానే వేయాలి, బాగుంటుంది. పచ్చడికి తాలింపే టేస్ట్. ఆవాలు, ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయ వేయాలి. ఓకే, ఇవి వేగాక అది పక్కనే తోటకూర ఫ్రై, రైస్ కూడా అయిపోతుంది. కరివేపాకు వేస్తున్నాను. వెల్లుల్లి వేయలేదు ఇంకా? ఉల్లిపాయ మాడిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు కొంచెం ఇంగువ ఇంకా పొయ్యి కట్టేసి వెల్లుల్లిపాయ వేస్తున్నాం. అది వేస్తే మాడిపోతుంది, అది టేస్ట్ ఉంటుంది, మాడు వాసన వచ్చింది పచ్చడి. మరి నిలవ ఉంటుందా ఇలాగా తర్వాత వేస్తే? ఎంత వేడుందో. ఈ తాలింపు ఆరిన తర్వాత పచ్చడిలో వేయాలా, ముందే వేసేయాలా? ఆరిపోవాలి. పూర్తిగా ఆరాలా, గోరువెచ్చని ఉంటే పర్వాలేదు? గోరువెచ్చని ఉంటే పర్లేదు. ఓకే, ఎందుకంటే పచ్చడి నల్లగా అయిపోతుంది ఇంత వేడి మీద పూస్తే. ఇదొక టిప్ అండి, వేడి వేడి వేస్తే పచ్చడి నల్లగా అవుతుందంట. కుక్కర్ కూడా ఇప్పుడే సౌండ్ వస్తుంది.
కట్టేసావు అయితే. పొయ్యి కట్టేసాను. ఓకే. భలే ఉంది, చక్కగా ఉంది. ఇప్పుడు చట్నీని గాజు సీసాలు పెట్టుకుంటే చక్కగా చాలా రోజులు నిలవ ఉంటుంది, బాగుంటుంది. పచ్చళ్ళు 2-3 రోజులు అయిన తర్వాత తింటుంటాం కదా పెట్టిన తర్వాత. ఇది ఇవాళ తినేయచ్చా? తినేయచ్చు, ఈ రోజు నుంచి రోజు తినొచ్చు. ఇందులో వేడి వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదండి మనం చెర్రీ టమాటోస్తో మనం చేసిన ఆర్గానిక్ చెర్రీ టమాటోస్. అమ్మమ్మ ఇలా పెట్టేదన్నావు కదా, కానీ కడాయిలో కాదు రోట్లో అన్నావు ఇందాక. రోట్లో రుబ్బి పచ్చడి అంతా తీసేసి అందులో వేడి వేడి అన్నం నెయ్యి వేసి ఓకే అందరికి ముద్దలు పెట్టి చుట్టూ కూర్చోబెట్టుకొని. ఓకే. నెయ్యి కూడా నా దాని మీద. నెయ్యి వేస్తేనే పచ్చడి రుచి తెలుస్తుంది. అన్నం కాలుతుందా? స్పూన్తో కలుపుతావా? ఎక్కర్లే. సూపర్గా ఉంది. బాగుందా? చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, ఏమన్నా కలపాలా? ఏమవుతుందా? ఓకే. ఇలా సింపుల్గా నిల్వ పచ్చడి పెట్టుకున్నాము. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా కమ్మగా, ఎక్కువ కారం లేకుండా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.